హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆగస్ట్ మంత్ వచ్చేసింది కదా, నేనైతే సరుకుల కోసం వెళ్ళాను. అలాగే మీకోసం వీడియో కూడా తీసుకొని వచ్చాను. ప్రతిసారి ఇలాగే ఈసారి కూడా చాలా మంచి ఆఫర్స్ ఉన్నాయి. ఏమేమి ఉన్నాయి, ఏంటి, ఎలా ఉన్నాయి అనేది మీరు కూడా చూసేయండి. ఆఫర్స్ ఉంటాయా లేదా అనేది నేనైతే మీకు చెప్పాల్సిన పని లేదు. ఎందుకంటే ప్రతిసారి ఉంటాయన్న సంగతి మీకు కూడా తెలిసిందే. అయితే ప్రైజెస్ ఎంత రేంజ్‌లో ఉన్నాయి అనేది మాత్రం మీరు ఒకసారి చూస్తారు, ఐడెంటిఫై ఉంటుందని చెప్పేసి నేనైతే వీడియో చేశాను. ఇక్కడ కనిపిస్తున్న బాక్సులు ఉన్నాయి కదా, ఇవి వచ్చేసి 89 రూపీస్. 89లో సెట్స్ ఉన్నాయి, 199లో సెట్స్ ఉన్నాయి, 5 పీస్ సెట్స్ కూడా ఉన్నాయి. ప్లాస్టిక్ డబ్బాలు ఉంటాయి కదా అవి, ఇంకా జార్స్ కూడా ఉన్నాయి. మనం పప్పు గింజలు కిచెన్లో కానీ ఫ్రిడ్జ్లో కానీ యూజ్ చేసుకునే బాక్సులు ఉంటాయి కదా, అవన్నీ ఉన్నాయి. ఇక్కడ 99 కనిపిస్తున్న కంటైనర్ ఉంది కదా, దాంట్లో లోపల ఇంకా 4 బాక్సెస్ ఉంటాయి. మొత్తం 5 పీస్ సెట్ అనమాట. ఇక్కడ 119కి కనిపించేది కూడా 5 పీస్ సెట్టే. ఇది చూడండి, ఇక్కడ సింగిల్గా కూడా సపరేట్గా ఉన్నాయి. 3 బాక్స్ సెట్ ఉంటుంది కదా, 3 జార్స్ది, ఇది 149 రూపీస్. 1 కేజీ ఐటమ్స్ పడతాయి. 1 కేజీ పప్పు గింజలు అలా పడతాయి. అందులో 149కి 3 ఉన్నాయి. ఇది వచ్చేసి 99 రూపీసే అండి. ఓవెన్ కూడా యూజ్ చేసుకోవచ్చు, ఓవెన్లో కూడా పెట్టి హీట్ చేసుకోవచ్చు. కాకపోతే బాక్స్ అయితే ఓవెన్ సేఫే, కాకపోతే ప్లాస్టిక్ కాబట్టి ఓవెన్లో యూజ్ చేయాలా లేదా అనేది మనం కొంచెం ఆలోచించుకోవాలి. ప్లాస్టిక్ మ్యాక్సిమం హీట్ చేసే ప్రాసెస్లో అవాయిడ్ చేస్తేనే బెటరు. ఆప్షన్ అయితే ఉంది, కానీ స్టోరేజ్‌లోకి బాగా యూజ్ చేసుకోవచ్చు. స్టోరేజ్ బాక్సెస్ లాగా బాగా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ 99 బాక్సెస్ ఆఫర్ కూడా ఉంది. చాలా రకాల బాక్సులైతే ఉన్నాయండి. చాలా కొత్త డిజైన్స్ అయితే వచ్చాయి. రెగ్యులర్‌గా ఉన్నవి ఉన్నాయి, ఇంకా కొత్త డిజైన్స్ కూడా ఉన్నాయి. చూడండి, ఇది 29 రూపీస్ అంట బాక్సు, విత్ లిడ్ ఉంది. ఇంకా మనం హ్యాంగ్ చేసుకునేలాగా పట్టుకునివ్వడానికి వీలుగా కూడా హ్యాండిల్ ఉంది. చూడండి, ఇది 3 పీస్ సెట్ 59 రూపీస్‌కి 3 బాక్సులు అనమాట. మనం ట్రావెల్ చేసేటప్పుడు ఏవైనా స్నాక్స్, కర్రీస్, చిన్న స్నాక్ ఐటమ్స్ ఇలాంటివైతే ఈజీగా క్యారీ చేయొచ్చు వాటిలలో. ఇక్కడ 129కి 2 జార్స్ ఉన్నాయి. ఇక్కడ పైన కూడా మొత్తం ఇంకా కిచెన్లో మనకు యూజ్ అయ్యే జార్సే అనమాట. ఇవి వచ్చేసి 59కి 3 జార్స్. ఇవి కూడా చాలా బాగుంటాయి. కొంచెం తక్కువ అంటే 200 ml ఆ రేంజ్లో పడతాయన్నమాట పప్పు గింజలు. అంటే 200 mlకి జార్ ఎంత ఉంటుందో అలా అంత సైజ్ అనమాట. సైజుని కూడా చెప్తే మీకు ఒక ఐడియా ఉంటుందని నేను చెప్తున్నాను. ఇది వచ్చేసి 89కి 3, ఇది 79కి 3. లిడ్ కూడా స్ట్రాంగ్గా ఉంటుంది, కాకపోతే లోపల ఉన్న ఐటమ్స్ కనిపించవు. ఎక్కడికైనా ట్రావెల్కి వెళ్ళేటప్పుడు మంచిగా యూజ్ అవుతాయి. కింద చూడండి, చాలా రకాల బాక్సులు ఉన్నాయి 99 రూపీస్లో. ఇవన్నీ కూడా 99 రూపీసే, కానీ కొన్ని 3 సెట్స్ ఉన్నాయి, కొన్ని 2 సెట్స్ ఉన్నాయి, కొన్ని సింగిల్ సెట్ ఉన్నాయి. 99 రూపీస్కి పెద్దవి చిన్నవి అన్నీ కలిపి ఉన్నాయి, కానీ సెట్స్ వైజ్గా ఉన్నాయి. ఇవి వచ్చేసి ర్యాక్ హోల్డర్స్. మనం వాల్కి కానీ బీరువాకి కానీ ఫ్రిడ్జ్కి కానీ ఇలా గట్టిగా ప్రెస్ చేస్తే అది లాక్ అవుతుంది. ఆ తర్వాత మనం ఏదైనా హ్యాంగ్ చేసుకోవచ్చు. హ్యాంగర్స్ ఉంటాయి కదా, అలా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇందులోనే డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. కొన్ని అయితే డిజైన్స్ ఉన్నాయి, స్టార్, ఇంకా ఎమోజీస్ ఉంటాయి కదా, అలాంటి డిజైన్స్లలో. ఇంకా ఇక్కడ బాస్కెట్స్ ఉన్నాయండి. ఈ బాస్కెట్స్లో కూడా చాలా రకాలుగా ఉన్నాయి, క్వాలిటీ కూడా బాగుంది. ఇవి వచ్చేసి స్టూల్స్, మనం బాత్రూంలో కానీ బట్టలు వాష్ చేసేటప్పుడు కానీ యూజ్ చేస్తాం కదా, ఆ స్టూల్స్ అనమాట. ఇందులో కూడా హైట్ వైజ్గా ఉన్నాయి, కొన్ని చిన్నగా కొన్ని పెద్దగా అలా ఉన్నాయి. 169, 179, 199. ఇది వచ్చేసి 799 అండి. ఇది కొంచెం పెద్ద స్టూలు. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా మనకి కంటైనర్స్ ఉంటాయి కదా, పోపు గింజల డబ్బాలు, అవి ఉన్నాయి 99 రూపీస్కి. పోపు గింజల డబ్బాలు ఉన్నాయన్నమాట. అంటే సపరేట్గా కాకుండా అన్నీ ఒకే దాంట్లో స్టోర్ చేసుకుంటాం కదా, అలా యూజ్ అవుతుందన్నమాట. ఓపెన్ చేయగానే అన్నీ ఒకే దాంట్లో కనిపిస్తాయి. ఇంకా ఇవి వచ్చేసి బాటిల్ షేప్లో ఉన్న ఆయిల్ కంటైనర్స్ అనమాట. ఇక్కడ కూడా కొన్ని ఆయిల్ కంటైనర్స్ ఉన్నాయి. ఇందులో అయితే డిఫరెంట్గా చాలా రకాల ఆయిల్ కంటైనర్స్ ఉంటాయండి. ఇవి ఐస్ ట్రేస్, ఇంకా ఐస్ మనం పెట్టుకోవడానికి ఉన్న ట్రేస్. ఇవి వచ్చేసి ఎగ్స్ ట్రేస్ అనమాట. మనకి క్లోజ్ లిడ్తో కావాలి ఎగ్స్ ట్రేస్ అనుకుంటే ఇలా ఉంటాయి. ఇంకా మనకి ఆటోమేటిక్గా ఫ్రిడ్జ్లో కూడా ఎగ్స్ ర్యాక్స్ వస్తూ ఉంటాయి. అవి కాకుండా మనకి ఎక్స్ట్రా ట్రేస్ కావాలి అనుకుంటే ఇలా ఇవి ఐస్ మౌల్స్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. షేప్ ఉంది కదా, ఇప్పుడు నేను చూపించింది ఆ షేప్లో ఐస్ క్యూబ్స్ అయితే వస్తాయి. ఇక్కడ కూడా చాలా రకాల డిజైన్స్ అయితే ఉన్నాయి.
ఇంకా ఇవి కూడా ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకునే స్టోరేజ్ బాక్సులండి. ఫ్రిడ్జ్‌లో అనే కాదు, బయట కూడా స్టోర్ చేసుకోవచ్చు. కాకపోతే రెగ్యులర్‌గా మనం వెజిటబుల్స్ నైట్ చాప్ చేసుకొని పొద్దున్నే అప్పటికప్పుడు కర్రీ చేసుకోవాలన్నా, లేదంటే కొన్ని స్వీట్ కార్న్ అవి గింజలు ఒలుచుకొని పెట్టుకునే బాక్సెస్ ఉంటాయి కదా! ఇలాంటి బాక్సెస్ అయితే ఫ్రిడ్జ్‌లో కొంచెం నీట్‌గా కనిపిస్తాయి. ఇవి కూడా ఫ్రిడ్జ్ ర్యాక్సే అండి. ఫ్రిడ్జ్ ర్యాక్స్ ఉంటాయి కదా! ఆ ర్యాక్స్‌కి పైన తగిలించుకోవచ్చు. అంటే కింద ఏవైనా ఐటెమ్స్ పెట్టి పైనుంచి మనం ర్యాక్స్‌కి పైకి తగిలిస్తే ఆపోజిట్‌లో ఉంటాయి. ఇది ఎక్స్‌టెన్షన్ కూడా ఉంది చూడండి. ఓపెన్ చేస్తే ఇంకా పెద్దగా అవుతుంది. నార్మల్‌గా ఉంచుకుంటే అదే సైజులో ఉంచొచ్చు. ఓపెన్ చేస్తే ఇంకొన్ని ఎక్కువ ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఏమున్నా కూడా అందులో పెట్టుకోవచ్చు. ఇవన్నీ కూడా ప్లాస్టిక్ ఐటెమ్సే అండి. ఇంకా సాస్ వేసుకునే డబ్బాలుంటాయి కదా! ఆ డబ్బాలు, ఆయిల్ కంటైనర్స్, ఆయిల్ జార్స్ 79 రూపీస్‌లోనే ఉన్నాయి. ఈ కింద కూడా ప్లాస్టిక్ ఐటెమ్స్ ఉన్నాయండి. 2 బౌల్స్, 2 ప్లేట్స్ సెట్ ఉంటుంది కదా! అవున్నాయి. ఇక్కడ బకెట్ చూడండి. ఇది నేను మీకు బకెట్ సైడ్ వెళ్ళినప్పుడు కూడా చూపిస్తాను. ఇక్కడ ఎవరో తెచ్చిపెట్టినట్లున్నారు. 199కి ఉన్నాయి ఇవి. నకోడా బకెట్స్ చాలా మంచి క్వాలిటీ ఉన్నాయి. ట్రాన్స్‌పరెంట్ కలర్ అనమాట. డిఫరెంట్ కలర్స్ కూడా ఉన్నాయి. చూడండి ఇక్కడ బ్యాక్ సైడ్ ఉన్నాయి. ఇదొచ్చి 349 రూపీస్ ఉంది. అంటే కొంచెం పెద్దగా ఉంది ట్రాన్స్‌పరెంట్‌లోనే. ఇంకా ఇక్కడ చూడండి. ఇక్కడ కూడా కొంచెం డిఫరెంట్‌గా ఉన్నాయి. ఈ బకెట్ వచ్చేసి 199 ఉంది. ఈ ఆరెంజ్ కలర్ బకెట్. నేనైతే ఇది తీసుకున్నాను. చాలా పెద్దగా ఉంది. మనం రెగ్యులర్‌గా ఇంట్లో యూజ్ చేసే బకెట్ ఉంటుంది కదా! ఆ బకెట్‌తో 2 బకెట్ల వాటర్ అయితే ఇందులో పడుతున్నాయి. మంచిగా అనిపించింది. అంటే కొంచెం పెద్ద బకెట్ అనమాట. మనం బెడ్‌షీట్స్ అవి వాష్ చేసుకోవడానికి కూడా ఇలాంటివి యూజ్ అవుతాయి. నార్మల్‌గా కూడా మనకి ఇంట్లోకి కొంచెం పెద్ద బకెట్ కావాలి అనుకున్నప్పుడు ఇది తీసుకోవచ్చు. ఇది కూడా సేమ్. అయితే ఇది ట్రాన్స్‌పరెంట్‌లో ఉంది. ఇది కలర్‌లో ఉందనమాట. ట్రాన్స్‌పరెంట్‌లో కూడా చాలా మంచి లుకింగ్ ఉంది. కాకపోతే నేనైతే కలర్స్‌లోనే తీసుకున్నాను. ఇంకా వేరే వేరే బ్రాండ్స్‌లో చాలా రకాల బకెట్స్ కూడా ఉన్నాయి. సైజెస్ కూడా డిఫరెంట్‌గా ఉన్నాయి. ఇదొచ్చేసి 399 ఉంది. ఇది జోయోలో కొంచెం పెద్ద సైజు, మీడియం సైజు ఉన్నాయి, చిన్న సైజు ఉన్నాయి, చాలా రకాలున్నాయి. ఇదొచ్చేసి 329 రూపీస్ ఉంది. ఇది పెద్ద బకెట్. మనం రెగ్యులర్‌గా యూజ్ చేసుకుంటాం కదా! ఆ బకెట్ అనమాట. ఇక్కడ పక్కన కూడా కనిపిస్తున్నాయి చూడండి. కొంచెం ఫ్లోరల్ డిజైన్ వచ్చి ప్లెయిన్‌లో ఉన్నాయి, డిజైన్‌లో ఉన్నాయి. అలాగే కాకుండా చిన్న చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు ఉన్నాయి. ఇంకా వీటికి మ్యాచింగ్ మనం చెక్ చేసుకునేలాగా ఇక్కడ మగ్స్ కూడా ఉన్నాయి. ఒకవేళ పింక్ బకెట్ తీసుకుంటే జోయోలో ఆ పింక్ మగ్ అలా సెపరేట్ ఉన్నాయన్నమాట. అంటే ఏ బ్రాండ్ మగ్స్ ఆ బ్రాండ్ అన్నీ ఉన్నాయన్నమాట. అన్నీ ఒక ట్రేలో పెట్టారు. ఇది చూడండి. ఆడుకునే బొమ్మలా ఉంది కదా! కాదండి. ఇవి స్టోరేజ్ బాక్సే ఇది కూడా. కొంచెం సైడ్‌కి బయటికొచ్చేస్తాయి. మనం డ్రై ఫ్రూట్స్ అలా పెట్టేసుకొని ఆఫీస్‌కి కానీ, బయట ట్రావెల్ చేసేటప్పుడు కానీ క్యారీ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఇది స్ప్రేయర్ బాక్స్ ఉంటుంది కదా! అది మామూలుగా ఇప్పుడు కొంచెం వర్షాకాలం కాబట్టి మనం మన చుట్టూ పరిసరాల ప్రాంతాల్లో ఎలాగూ కొంచెం క్లీన్ చేసుకుంటాం కదా! ఇప్పుడు బాగా యూజ్ అవుతుందని నేను అది కూడా ఒకటి తీసుకున్నాను. కొంచెం యాంటీసెప్టిక్ లిక్విడ్ వేసి అంతా క్లీన్ చేసుకోవడానికి, స్ప్రే చేసుకోవడానికి బావుంటుందని చెప్పేసి. ఇంకా ఇక్కడ చూడండి స్టూల్స్ కూడా చాలా ఉన్నాయి. ఇవి వచ్చేసి బాస్కెట్స్ అండి. ఓపెన్ బాస్కెట్స్ ఉన్నాయి. ఇంకా క్లోజ్ బాస్కెట్స్ ఉన్నాయి. దాంతో పాటుగా స్ట్రైన్ బాస్కెట్స్ కూడా ఉన్నాయి. అంటే హోల్స్ ఉన్న బాస్కెట్స్ కూడా ఉన్నాయన్నమాట. ఇది 99 రూపీస్‌కి ఉంది. ఇక్కడ చూడండి ట్రేస్ లాగా ఫ్రూట్స్ పెట్టుకోవడానికి బౌల్స్ లాగా యూజ్ అవుతాయి కదా! అదనమాట 99కి మంచిగా ఉంది. ఫ్రూట్స్‌కి కానీ లాస్ట్‌లో ఉన్న బౌల్ అయితే మనం స్నాక్స్ తినడానికి ఇలా అన్నిటికీ యూజ్ అవుతాయి. ఆ సెట్ వైస్‌గా ఉన్నప్పుడు సెట్ వైస్‌గా మనకి ఏదో ఒకటి యూజ్ అయితే అవుతాయి. ఇక్కడ చూడండి కింద కూడా చాలా రకాల బాస్కెట్స్ అయితే ఉన్నాయి. చిన్న బాస్కెట్స్, పెద్ద బాస్కెట్స్ చాలా ఉన్నాయి. ఇంకా లిడ్‌తో ఉన్నాయి, లిడ్ లేకుండా ఉన్నాయి. ఇది చూడండి. ఇది మనకి ఇలాంటివన్నీ ట్రావెల్‌లో మనకు చాలా బాగా యూజ్ అవుతాయి. ఇది కూడా 99 రూపీస్. ఇది కూడా డిస్పెన్సరీ అండి. ఇదిగోండి ఇలా ఉంటుంది. మనం సోప్ ఉంటుంది కదా! మనం డిషెస్ వాష్ చేసుకున్న సోప్ అక్కడ పెడితే కిందకి వాటర్ డ్రాప్ అయితాయి. మళ్ళీ తర్వాత మనం దాన్ని క్లీన్ చేసుకోవచ్చు. అంటే ఫ్లోర్ అంతా పాడవకుండా ఉండడం కోసం యూజ్ అవుతుంది. ఇంకా ఇక్కడ స్పూన్స్ లేదంటే నైఫ్స్ మల్టీపర్పస్ బాక్స్ ఉంటుంది కదా! అదనమాట. ఇంకా బ్రషెస్ హోల్డర్స్ ఉంటాయి కదా! బ్రష్ హోల్డర్స్, నైఫ్ హోల్డర్స్ అట్లా డిఫరెంట్ హోల్డర్స్ అయితే చాలా
ఉన్నాయి. ప్లాస్టిక్‌లో ఉన్నాయి. ఇక్కడ ఇవి ఈ స్పూన్స్ హోల్డర్స్ అయితే స్టీల్‌లో కూడా ఉంటాయి. నేను అవి కూడా చూపిస్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి. చాలా రకాల ఐటెమ్స్ అయితే కనిపిస్తాయి. ఈ స్ప్రేయర్ అయితే చాలా మంచిగా అనిపించింది. నాకు రీజనబుల్‌గా కూడా అనిపించింది. యూజ్ అవుతుంది కదా ఈ టైంలో అనిపించింది. చూడండి ఇక్కడ ఎన్ని రకాల ఐటెమ్స్ అయితే ఉన్నాయో. ఇదైతే నాకు స్పెషల్‌గా చాలా బాగా నచ్చింది. దీని ప్రైస్ వచ్చేసి 199. ఇందాక నేను మీకు ప్రైస్ చూపించడం మర్చిపోయాను. అందుకే ఇప్పుడొచ్చి మళ్ళీ ప్రైస్ చూపిస్తున్నాను. స్ప్రేయర్ బాక్స్‌లోనే ఇది కొంచెం పెద్ద సైజ్ అనమాట. ఇంతకుముందు నేను చూపించింది కొంచెం చిన్నది. దానికి ముందు సైడు స్ప్రే చేసే దగ్గర బ్రాస్ ఐటెమ్ ఉంటుంది కదా! అలా ఉందనమాట. ఇవొచ్చేసి సోప్ బాక్సులు. ఇవి కూడా మంచిగా అనిపించాయి. నేను ఇవి కూడా ఒకటి తీసుకున్నాను. అయితే ఇవేవో మా బాబు చూపించాడు కానీ నెక్స్ట్ టైమ్ తీసుకుందామని చెప్పి పక్కన పెట్టాను. అంటే బ్రష్ హోల్డర్స్ అవి ఉంటాయి కదా! అవన్నమాట. ఇంకా ఇక్కడ హ్యాంగర్స్ ఉంటాయి కదా! మనం బట్టలు హ్యాంగ్ చేసుకోవడానికి బీరువాలో శారీస్ కానీ, లేదంటే ర్యాక్స్‌లలో మనం కబోర్డ్స్‌లలో యూజ్ చేసుకునే హ్యాంగర్స్ అనమాట. కొంచెం పార్టీ వేర్ డ్రెస్సులు కానీ, లేదంటే సూట్స్ కానీ వాటికైతే బాగా యూజ్ అవుతాయి. అంటే తొందరగా నలిగిపోకుండా బాగా యూజ్ అవుతాయి. ఇంకా డస్ట్ ప్యాడ్స్ అండి. డస్ట్ ప్యాడ్స్ కూడా చాలా రకాలే ఉన్నాయి. రీజనబుల్‌గా ఉన్నాయి. 9 రూపీస్ నుంచి స్టార్టింగ్ అయితే ఉన్నాయన్నమాట. ఇంకా ఇందులోనే వుడెన్‌వి కూడా ఉన్నాయి. ఈ హ్యాంగర్స్‌లో ఇక్కడికొచ్చేసరికి ఇంట్లో మనం యూజ్ చేసుకోవడానికి ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అండి. 79 రూపీస్ అలా ఉన్నాయి. ఇంకా కొన్ని బంచెస్ లాగా కూడా ఉన్నాయి. అవి 15 రూపీస్ నుంచే ఉన్నాయి. ఇక్కడ కొన్ని పూల కుండీలు ఉంటాయి కదా! అలా సెరామిక్ కుండీల్లో ఫ్లవర్స్ అనమాట. అయితే ఇవి కూడా ఒరిజినల్ ఏం కాదు. ప్లాస్టిక్ ఫ్లవర్సే. కొన్ని మాత్రమే ఇండోర్ ప్లాంట్స్ ఒరిజినల్ ఫ్లవర్స్ డీమార్ట్‌లో కనిపిస్తాయి. ఒరిజినల్ ఫ్లవర్స్ కాదు. ఒరిజినల్ ప్లాంట్స్ కనిపిస్తాయి. చైనీస్ బ్యాంబూ ట్రీ ఉంటుంది కదా! లేదంటే చైనీస్ మనీ ప్లాంట్ అని కూడా అంటారు. అలాంటివి అయితే ఇక్కడ ఒరిజినల్ ప్లాంట్స్ ఉంటాయి. మిగతావన్నీ కూడా ప్లాస్టిక్ ప్లాంట్సే ఉంటాయి. ఇండోర్‌లో అంటే షోరూమ్‌లో పెట్టినప్పుడు బయట ఉన్న ఎండ రాదు కదా! అలాంటప్పుడు ఇంకా ఇలాంటి ప్లాంట్సే ఉంటాయి. ఇక్కడ చివర్లో ఒక ప్లాంట్ కనిపిస్తుంది కదండీ! అదే చైనీస్ బ్యాంబూ లేదంటే చైనీస్ మనీ ప్లాంట్ అంటారు. ఇప్పుడైతే స్టాక్ లేవు కానీ తర్వాత వచ్చినప్పుడు నేను మీకు చూపిస్తాను. ఇది స్పూన్స్ అవి వేసుకోవడానికి స్టాండ్ అండి. ఇక్కడ చూడండి. ఇక్కడ మొత్తం కూడా క్యాండిల్స్ ఇంకా కొన్ని పర్ఫ్యూమ్ క్యాండిల్స్ ఇంట్లో ఇవి ఉన్నాయి కదా! ఇవి నేను ఫస్ట్‌లో చూసి ఏంటో అన్నీ ఒకలాగా డిజైన్ చేసి పెట్టారనుకున్నాను. కానీ అందులో నుంచి పర్ఫ్యూమ్ స్మెల్ వస్తుందంట. మా వారు చెప్పారు. దాన్ని బర్న్ చేసినప్పుడు ఇంట్లో మంచి ఫ్రాగ్రెన్స్ వస్తుందని చెప్పారు. ఇక్కడ క్యాండిల్స్ కూడా చూడండి 169 రూపీస్‌కి ఉన్నాయి. కొంచెం పెద్ద క్యాండిల్స్ 99 రూపీస్‌లో కూడా క్యాండిల్స్ ఉంటాయి. అవి కొంచెం చిన్నగా ఉంటాయి. చూడండి యాష్ ట్రే ఉంటుంది కదా! గ్లాసు అవి కూడా 99 రూపీస్‌లోనే ఉన్నాయి. గ్లాస్ ఐటెమ్స్ చూపించమని అడిగారు కదండీ! సెపరేట్‌గా గ్లాస్ ఐటెమ్స్ చూపించడానికి అన్ని ఐటెమ్స్ అయితే లేవండి. కొన్నైతే ఉన్నాయి. ఉన్నంత వరకు నేను మీకు చూపిస్తున్నాను. అవైతే చూసేయండి. ప్రైజెస్ కూడా మీకు ఆల్రెడీ కనిపిస్తున్నాయి. అయితే ఇందులో 6 పీస్ సెట్స్ 2 పీస్ సెట్స్, 4 పీస్ సెట్స్, సింగిల్ సెట్స్ ఇలా డిఫరెంట్‌గా చాలా సెట్స్ అయితే ఉన్నాయి. కలెక్షన్, కాంబినేషన్, డిజైన్స్ ఇవన్నీ కూడా మంచిగా ఉన్నాయన్నమాట. చూడండి మీకు ఆల్రెడీ కనిపిస్తూనే ఉన్నాయి. అయితే ఇక్కడ ఓపెన్ చేయడానికైతే వీల్లేదండి. సీల్ చేసి పెట్టారు. ఇక్కడ బాటిల్స్ కూడా ఉన్నాయండి. ఇదొచ్చేసి 149 రూపీస్. ఇంకా ఇక్కడ చిన్న బాటిల్స్ ఉన్నాయి. ఇవొచ్చేసి 79 రూపీస్ ఈచ్ బాటిల్. ఇక్కడ 299లో జార్స్ ఉన్నాయన్నమాట. 2 లీటర్స్, 3 లీటర్స్ అలా పట్టేలాగా జార్స్ ఉన్నాయి. ఇక్కడ పైన కూడా 399 రూపీస్, 499 రూపీస్‌కి ఈ సెట్స్ ఉన్నాయండి. 565 రూపీస్. పైన ఆల్రెడీ గ్లాస్ కనిపిస్తుంది కదా! సేమ్ లోపల కూడా అలాగే ఉంటుంది. నార్మల్‌గా అయితే ఓపెన్ ఉండేవి ఒక్కటైనా. కానీ ఇక్కడైతే ఓపెన్ లేవండి. అన్నీ సీల్ చేసి ఉన్నాయి. ఇక్కడ ఉన్న ఓన్లీ ఒక సింగిల్ షార్ట్ గ్లాస్ మాత్రమే ఓపెన్‌గా ఉంది. అవి మీకు నార్మల్‌గా బయట కూడా కనిపిస్తాయి. ఇక్కడ చూడండి 349 రూపీస్‌కి గ్లాసెస్. అవి 6 పీసెస్ అనమాట. అవి కూడా ఇక్కడ పైన జార్స్ వాటి పక్కన ఇందాక కింద చిన్న గ్లాసెస్ కనిపించాయి కదా! గ్లాస్ వాటర్ బాటిల్ అలాంటివి పైన కూడా ఉన్నాయి. ఇంకా 49 రూపీస్‌లో కూడా వాటర్ బాటిల్స్ ఉన్నాయి. ఈ కప్స్ వచ్చేసి 349 రూపీస్ అండి. ఇందులోనే డిఫరెంట్ కలర్స్ కూడా ఉన్నాయి. ఇంకా ఇక్కడ కిందకొచ్చేసినాక ట్రాన్స్పరెంట్ కప్స్ కూడా ఉన్నాయి. అవి 199 రూపీస్. ఇక్కడ బౌల్ సెట్ ఉందండి. మిడిల్‌లో పెద్ద బౌల్ వచ్చేసి చుట్టూరా ఒక 4 బౌల్స్ వచ్చాయి. గిఫ్ట్‌గా ఇవ్వడానికి కూడా ఇలాంటివైతే చాలా బావుంటాయి. ఇక్కడ చూడండి ఇది 499కి కాఫీ మగ్స్ ఎంత నీట్‌గా ఉన్నాయో. ఫినిషింగ్ కూడా చాలా బావుంటుందండి. ప్రైస్ ఇంక్రీజ్
అయిన కొద్దీ వాటి ఫినిషింగ్ అయితే మంచి లుకింగ్ అయితే ఉంటుంది. ఇవైతే నేను చాలా సార్లు ఎక్స్‌పీరియన్స్ చేశాను. అంటే రూ. 99, రూ. 119 ఆ రేంజ్‌లో తీసుకున్నవి కొంచెం ఫినిషింగ్ అంత నీట్‌గా ఉండవు. తొందరగా పగిలిపోతాయి. ఎలాగో కప్స్ పగిలిపోతాయి ఏవైతే ఏంటి అనుకుంటాం కదా! అలాంటప్పుడు ఆ 99 కప్స్ చాలా బెటర్. కానీ ఎవరికైనా గిఫ్ట్ చేయాలి, లేదంటే మంచిగా ఉండాలి, యూనిక్‌గా ఉండాలనుకున్నప్పుడు మాత్రం ఇలాంటివి తీసుకోవచ్చు. ఇంకా ఇక్కడ సింగిల్ కప్స్ కూడా ఉన్నాయి. పక్కనున్న గ్రీన్ కప్ చూడండి కొంచెం డిఫరెంట్‌గా ఉంది. అది 199. ఇప్పుడు చూపించే కప్పు రూ. 149. ఇక్కడ చూడండి ఇవి కూడా చాలా మంచిగా కొటేషన్ వచ్చి ఈ ఫినిషింగ్ కూడా బావుందండి. ఇది కూడా రూ. 149. ఫినిషింగ్ మాత్రం చేతిలో పట్టుకున్నప్పుడు గ్రిప్ కూడా చాలా మంచిగా అనిపించింది. అందులోనే 2 కలర్స్ ఉన్నాయి. ఇంకా ఈ 119 కప్స్‌లో అయితే చాలా రకాల కలర్స్ ఉన్నాయి. అన్నీ కూడా ప్లెయిన్‌లో అన్ని రకాల కలర్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ కూడా చిన్న చిన్న కప్స్, పెద్ద పెద్ద కప్స్ ఇవైతే చాలా ఉన్నాయి చూడండి. ఈ ఈ కప్ కూడా కొంచెం కొత్తగా వచ్చింది. అంటే న్యూ అరైవల్ అని చెప్పొచ్చు. ఇది కూడా చాలా బావుంది. అది కూడా రూ. 199లో ఉంది. ఇంకా ఇక్కడ చూడండి ఈ కప్స్ కూడా 199, 149, 129 అలా ఉన్నాయి. కొన్ని చిన్న కప్స్ ఉన్నాయి. కొన్నైతే పెద్ద కప్స్ ఉన్నాయి. మనకి ఆల్రెడీ మీకు చూపిస్తే సైజ్ తెలుస్తుంది. అలాగే చేతిలో పట్టుకొని చూపించినప్పుడు కూడా సైజ్ అర్థమవుతుందని చెప్పేసి కొన్ని కప్స్ అయితే చేతిలో పట్టుకొని చూపిస్తున్నాను. సైజుకు తగ్గట్లుగా ప్రైస్ కూడా ఉంది. ఇంకా వాటన్నిటికంటే ముందు కొన్ని చిన్న కప్స్‌కి కూడా ఎక్కువ ప్రైస్ ఎందుకుంది అంటే వాటి క్వాలిటీ అంత బావుంది కాబట్టి ఆ ప్రైస్ ఉంది. ఇంకా ఈ డీ హోమ్స్ వాళ్ళ కప్స్ అయితే ఎప్పటినుంచో ఉన్నాయి. రూ. 79 ఉంది. అయితే ఇవి లైట్ వెయిట్‌గా ఉంటాయి. చాలా లైట్ వెయిట్‌గా నా చేతిలో అయితే వెంటనే పగులుతాయి. కొనాలని చాలా సార్లు అనిపించింది కానీ అంత లైట్ వెయిట్ ఉండేసరికి నా చేతుల్లో ఆగవనిపించి ఇంకా నేనైతే అవి తీసుకోలేదు. ఇంక ఇక్కడ చూడండి ఎన్ని రకాల కప్స్ అయితే ఉన్నాయో. ఇక్కడ పక్కన రూ. 49 కప్స్ కూడా ఉన్నాయి. గ్రీన్ టీ అలా తాగడానికైతే బాగా యూజ్ అవుతాయి. డీ హోమ్స్ వాటికన్నా ఈ పక్కన ఉన్నవి కొంచెం వెయిట్‌గా ఉన్నాయన్నమాట. చూడండి కొంచెం మందంగా ఉన్నాయి. రూ. 49 ఇవి. అయితే ఇవి కొంచెం బరువుగానే ఉన్నాయి. కొంచెం హ్యాండిల్ చేయగలమని కూడా అనిపించింది. ఇంకా ఇక్కడ పైన కూడా చూడండి చాలా రకాల కప్స్ ఉన్నాయి. అందులోనే కొంచెం డిఫరెంట్ కలర్ ఉన్నాయి. ఇదొచ్చేసి రోజ్ గోల్డ్ షేడ్‌లో ఉంది. రూ. 109 ఉంది. పైన కూడా బ్లూ షేడ్‌లో ఒకటుంది. ఇంకా ఆ పక్కన కూడా వేరే వేరే డిఫరెంట్ కప్స్ అయితే ఉన్నాయి. ఇదొచ్చేసి రూ. 39 అనమాట. ఇది కూడా డీ హోమ్స్‌దే ట్రాన్స్‌పరెంట్ కలర్. ఇది కూడా చాలా బావుంది. ఇంకా చాలా కప్స్ కూడా ఉన్నాయి చూడండి పైన. ఇది రూ. 69. నేను రీసెంట్‌గానే స్టీల్ కప్స్ తీసుకున్నాను. ఇంకా అందుకోసమని అంతకుముందు కూడా లాస్ట్ మంత్‌లో కూడా డీమార్ట్‌లో ప్లెయిన్ కప్స్ అయితే తీసుకున్నాను. అందుకే ఇంకా ఇప్పుడు కప్స్ అయితే ఏం తీసుకోవడం లేదు. ఇక్కడ చూడండి ఒక డిఫరెంట్ కప్ ఉంది విత్ లిడ్ తోటి రూ. 249. అంటే హీట్ చాలా సేపు వేడిగానే ఉంటుంది. ఇది కూడా చూడండి చాలా బావుంది డిఫరెంట్‌గా రూ. 50. అయితే రూ. 35కే ఉంది. అంటే ఎంఆర్‌పీ 50 ఉంది. రూ. 35కి ఆ కప్ ఉంది. ఇవి కూడా చూడండి క్లే క్రాఫ్ట్ కప్స్ అనమాట. రూ. 99 మంచి కొటేషన్‌తో ఉంటాయి. హ్యాపీనెస్ కొటేషన్ తోటి. ఇక్కడ ప్లెయిన్ కప్స్ అండి. ఇవి రూ. 29. ఇంతకుముందు ఈ రూ. 29లో జస్ట్ లైన్స్ కప్స్ మాత్రమే వచ్చాయి. ఇప్పుడు మాత్రం చాలా మంచిగా వచ్చాయి. ఈ కప్పు విత్ సాసరు ట్రే అనమాట. రూ. 139 కప్స్ విత్ ట్రే రూ. 139. ఇది చూడండి రూ. 39కే ఉంది. ఇది డిఫరెంట్‌గా ఉంది కలరు. కొంచెం ప్లెయిన్‌లో కొంచెం డిజైన్ అనమాట. డిఫరెంట్‌గా ఉంది. ఈ కప్స్ కూడా చూడండి రూ. 49 ఈచ్ అనమాట. మనం రెగ్యులర్‌గా తీసుకునే కప్స్ కన్నా ఇవి కొంచెం డిఫరెంట్‌గా వచ్చాయన్నమాట. అంటే కొత్త స్టాక్ వచ్చింది. మనకి రెగ్యులర్‌గా కనిపించే ప్లెయిన్ కప్స్ కన్నా కొత్తవొచ్చాయి. ప్రైస్ కూడా డిఫరెంట్‌గా ఉన్నాయి. వేరే వేరే ప్రైజెస్‌లో వచ్చాయన్నమాట. మంచిగా అనిపించిందండి. కలెక్షన్ అయితే చాలా ఎక్కువగానే ఉంది. ఇవి రూ. 29 కప్స్ రెగ్యులర్‌గా ఈ లైన్స్‌లలోనే కనిపిస్తాయి కదా! ఇవి కూడా చాలా కలర్స్ వచ్చాయి. ఆల్రెడీ మీరు ముందే చూసారు. అందులో కూడా చాలా కలర్స్ వచ్చాయి. ఈ రూ. 99కి గ్లాస్ జార్ అనమాట. పోపు గింజలు, జీలకర్ర ఇలాంటివి వేసుకోవడానికి చాలా బావుంటుంది. అయితే నేను మళ్ళీ ఆల్రెడీ నా దగ్గర ఉంది. అయినా కూడా నేను మళ్ళీ తీసుకున్నాను. ఇంకా యూజ్ అవుతాయని చెప్పేసి 4 జార్స్ రూ. 99 చూడటానికి కూడా చాలా బావుంటాయి. గ్లాస్ ఐటెమ్ కాబట్టి మనకి సేఫ్ అనమాట. ఎన్ని రోజులు యూజ్ చేసుకున్నా కూడా. పైనేమో మెటల్, కింద జార్ మాత్రం గ్లాస్. లిడ్ ఒకటి మెటల్ అనమాట.
గ్లాస్ ఐటెమ్స్‌లలో కూడా చాలా మంచి కలెక్షన్ ఉందండి. ఇక్కడ చూడండి 179 రూపీస్ పర్ పీస్ అనమాట. లోపల కింది సైడ్ ఏమో గ్లాసు, పైన లిడ్ ఏమో నార్మల్ లిడ్ అనమాట. ప్లాస్టిక్ ఉంటుంది కదా! అలా ట్రాన్స్‌పరెంట్‌గా కనిపిస్తుంది కానీ ప్లాస్టిక్ లిడ్డే అండి. 179 రూపీస్‌కి ఈచ్ అంట. కంటైనర్ బాక్సెస్ ఉంటాయి కదా! మనం ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవడానికి లేదంటే ఓవెన్‌లో యూజ్ చేసుకోవడానికి ఇలాంటివి బాగా యూజ్ అవుతాయి. ఇంకా ఇక్కడ చూడండి సెరామిక్ ఐటెమ్స్ ఉన్నాయి. సెరామిక్‌లో ప్లేట్స్, బౌల్స్, ఇంకా మనకి డైనింగ్ సెట్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ డీ హోమ్స్ వాళ్ళదే ఇది కూడా. ఇక్కడ కూడా ఒక బౌల్ విత్ లిడ్ ఉన్నాయి. ఇదొచ్చేసి 99 రూపీస్ స్క్వేర్ షేప్‌లో ఉంది. ఇక్కడ పైన కనిపించేవి 79 రూపీస్‌లో ఉన్నాయి. కొంచెం పెద్దగా ఉన్నాయి. లిడ్ కూడా డిఫరెంట్‌గా ఉంది. ఇంకా పైన మనకు కావాలనుకుంటే సెట్స్ కూడా ఉన్నాయి. అంటే 2 పీస్ సెట్స్, 3 పీస్ సెట్స్ అలా ఉన్నాయి. ఇది చూడండి ఇది కూడా చిన్న బాక్స్ అనమాట. 99 రూపీస్ 350 ఎంఎల్ వరకు పడుతుందంట. అందులో అక్కడ రాసి పెట్టుంది. చాలా రకాల ఐటెమ్స్ అయితే ఉన్నాయండి. ఇదొచ్చేసి 159. ఇందులోనే సైజెస్ వైస్‌గా కూడా ఉన్నాయి. ఇది 99 రూపీస్. ఇది కూడా 99 రూపీసే. లైన్స్ లాగా ఉంది. ప్లెయిన్‌గా కాకుండా లైన్స్ లాగా ఉందనమాట. ఇంకా ఇక్కడ మనం ఆయిల్ జార్ ఉంటుంది కదా! ఆయిల్ డిస్పెన్సర్ అదుంది. అది కూడా కొంచెం ఎక్కువ ఉందనమాట. అంటే 1 లీటర్ అలా పడుతుంది దాంట్లో. వెయిట్ కూడా చాలా ఎక్కువ వెయిట్ ఉంది. ఇక్కడ కూడా బాక్సెస్ ఉన్నాయి చూడండి. కంటైనర్స్ ఉన్నాయి. లిడ్ అయితే ప్లాస్టికే. నార్మల్‌గా కిందికొచ్చేసరికి నార్మల్‌గా ఉంది. ఇక్కడ 199కి చిన్న చిన్న బాక్సెస్ ఉన్నాయి చూడండి. లిడ్ ఒక డిఫరెంట్‌గా వచ్చి ఉంది. ఇక్కడ కూడా చాలా రకాలు ఉన్నాయండి. 89 రూపీస్, 79 రూపీస్, 69, 99, 119 ఇలా చాలా ఉన్నాయండి. ఇక్కడ మనకి మెటల్‌లో కూడా లిడ్స్ మెటల్‌లో వచ్చి ఉన్నాయి. కొన్ని వుడ్‌తో వచ్చి ఉన్నాయి. ఇదొచ్చేసి 149 రూపీస్ అండి. మాక్సిమం మెటలే కనిపిస్తుంది. కింద సైడ్ మాత్రమే ఏం వేసుకున్నామని తెలియడానికి జార్‌లాగా కనిపిస్తుంది. ఇక్కడ అన్నీ కూడా చాలా రకాల జార్స్ అయితే ఉన్నాయి. చూడండి ఎన్ని రకాల జార్స్ ఉన్నాయో. మొత్తం కూడా గ్లాస్ ఐటెమ్సే. గ్లాస్ ఐటెమ్ కలెక్షన్ అడిగారు కదా! అందుకోసమని స్పెషల్‌గా నేనైతే ఇది చూపిస్తున్నాను. ఇంకా ఇది 19 రూపీస్. ఎవరో ఒక సిస్టర్ నన్ను మేము చాలా దూరంగా ఉంటాము. నాకు అవి పంపించండి అని అడిగారు. కానీ నేను వెళ్ళి పంపించి కొరియర్ చేసేంత టైం ఉండదండి నాకు. మాక్సిమం మీ దగ్గరలో ఉన్న డీమార్ట్‌ల అన్నిట్లల్లో కూడా ఈ ఐటెమ్స్ దొరకచ్చు. ఒకవేళ లేవు అంటే ఇంకొక 1, 2 మంత్స్‌లో కూడా స్టాక్ రావచ్చు. నాకు పంపించడం అయితే కుదరదు. ఏమనుకోకండి నేనైతే పంపించలేను. ఇంకా ఇక్కడ చూడండి 99 రూపీస్‌లో చాలా మంచి కలెక్షన్ ఉన్నాయి కదా! ఇవి చూడండి స్ప్రింక్లర్స్ ఉంటాయి కదా! గ్లాస్‌వి. మనం సాల్ట్, పెప్పరు ఇంకా చిల్లీ ఫ్లేక్స్ ఇలాంటివన్నీ వేసుకుంటాం కదా! అవి కూడా ఉన్నాయన్నమాట. ఇంకా చాలా రకాల ఐటెమ్స్ అయితే ఉన్నాయి. నేనైతే అన్నీ మీకు చూపిస్తున్నాను. ఏవి మిస్ చేయలేదు. అన్నీ నేను మీకు కవర్ చేశాననే అనుకుంటున్నాను. ఇంకా డిన్నర్ సెట్ కూడా ఉందండి. 35 పీసెస్ డిన్నర్ సెట్టు 2000 చేంజ్‌కుంది. ఇంకా 18 పీసెస్‌ది 1199 రూపీస్‌కుంది. ఇవన్నీ కూడా సెరామిక్ ఐటెమ్స్. మనం డిన్నర్ సెట్‌లో చాలా మంచిగా ఉంటాయి. లేదంటే సింపుల్‌గా ఫంక్షన్స్‌కి, పెళ్ళిళ్ళకి గిఫ్ట్ చేయాలి అనుకుంటే ఇలా అంటే మనకి ఈ రేంజ్‌లో కాకపోయినా ఇంకా తక్కువ రేంజ్‌లో కూడా డిన్నర్ సెట్‌లయితే ఉంటాయి. ఇక్కడొచ్చేసి గ్యాస్ స్టవ్స్, ఇంకా ప్రెషర్ కుక్కర్స్ అండి. గ్యాస్ స్టవ్స్‌లలో కూడా చాలా మంచి ఆఫర్స్ అయితే ఉన్నాయి. ఇంకా ప్రెషర్ కుక్కర్స్ ఇందులో స్టీల్, అల్యూమినియం, ఇంకా నాన్ స్టిక్ ఇలా చాలా రకాలున్నాయి. కింద లైన్‌లో కూడా నాన్ స్టిక్ ఐటెమ్స్ అయితే ఉన్నాయి. నాన్ స్టిక్ అవి ఉంటాయి కదా! ప్యాన్స్, కుక్‌వేర్ ఐటెమ్స్ అన్నీ ఉన్నాయి. సెట్స్ వైస్‌గా ఉన్నాయి. అంటే మ్యాక్సిమం సెట్స్ వైస్‌గా 3 పీస్ సెట్స్ ఉంటాయి. అంటే 3 కడాయిలొచ్చాయి. అంటే ప్యాను, ఫ్రై ప్యాను, కడాయి 3 వస్తాయి. లిడ్స్ సెపరేట్‌గా ఉంటాయి. ఇలా చాలా ఉంటాయన్నమాట. అన్ని సెట్స్ మ్యాక్సిమం 3 పీస్ సెట్స్ లాగే ఉంటాయి. కొన్ని అయితే సింగిల్‌గా కూడా ఉన్నాయి. మనం ఏది మనకు నచ్చితే అది తీసుకోవచ్చు. అయితే ఇందులో పై లైన్‌లో కనిపించేవైతే స్టీల్‌వన్నమాట. ఇందులో 20%, 30% ఒక్కొక్క బ్రాండ్‌ని బట్టి ఒక్కొక్క వాటికి ఆఫర్ ఉంది. ఇవి వచ్చేసి నాన్ స్టిక్ ప్రెషర్ కుక్కర్స్ అండి. ఇందులోనే బ్రాండ్స్‌ని బట్టి ప్రైజెస్ ఉన్నాయి. లోపల కూడా నాన్ స్టిక్ లాగానే ఉంటుంది. బయటికి మాత్రమే కాదు లోపల కూడా నాన్ స్టిక్కే ఉంటుంది. ఇంకా ఇక్కడ చూడండి మనం విస్కర్స్ ఉంటాయి కదా!
బీట్ చేసుకునేవి అవి అనమాట. ఇవి చాలా మనం మజ్జిగ చేసుకోవడానికి కానీ, ఎగ్ ఆమ్లెట్ చేసుకోవడానికి కానీ చాలా మంచిగా యూజ్ అవుతాయండి. అవి ఏముందిలే అనుకున్నాను కానీ నాకైతే మంచిగా అనిపించింది. ఇక్కడ కూడా కొంచెం డిఫరెంట్‌గా ఉన్నాయి. ఇంకా హ్యాంగర్స్ ఉంటాయి కదా! బట్టలు పెట్టుకునేవి. అవి అందులోనే స్టీల్‌వి అనమాట. నేను అవి స్టీల్‌వి కూడా చూపిస్తాన్నాను కదా! ఇక్కడ చూడండి స్ట్రా గ్లాసెస్ విత్ స్ట్రా దానికే స్టిక్ అయి ఉంటుంది. స్టీల్ అనమాట. ఇవి ఇందులో ప్లాస్టిక్‌వి వచ్చేవి ఒకప్పుడు. ఇప్పుడు కూడా ఉన్నాయి లాస్ట్ మంత్ వరకు. ఈసారి అయితే కనిపించలేదు. ఇక్కడ చూడండి స్టీల్ బాటిల్స్ మొత్తం కూడా ఇలా పెట్టేశారు. చాలా రకాల బాటిల్స్ అయితే ఉంటాయి. అయితే స్టీల్‌లో ఇదొక రకం చాలా ఉన్నాయి. ఈ ప్లేట్ చూడండి 119 రూపీస్‌కి ఉంది. ఈ ప్లేట్స్ అన్నీ కూడా డిస్‌ప్లేలో పెట్టారు. ఇంకా ఇక్కడ కూడా ఒక కింద సైడ్ బాక్సెస్ పెట్టారన్నమాట. లంచ్ బాక్సెస్ ఉంటాయి కదా! అవి. ఇది మనం ఏదైనా గ్రేట్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. కొబ్బరి ఇలాంటివి గ్రేట్ చేసుకుంటాం కదా! అదనమాట ప్లేట్. ఇది 98 రూపీస్ ఉంది. అంటే ప్లేట్‌ని రివర్స్‌లో వేసి గ్రేట్ చేసుకోవాలి. ఇంకా కింద చిన్న చెంబు లాంటిది ఉంది చూడండి 48 రూపీస్ అలా ఉంది. నాకెందుకో అలాంటివి చాలా బాగా మంచిగా నచ్చుతాయి. ఇక్కడ చూడండి వుడెన్‌ది చాపర్ ఉంది 119 రూపీస్‌కి. ఇంకా కింద వైపు చెంబులున్నాయన్నమాట. మనం వాటర్ తాగడానికి లేదంటే ఇంట్లో యూజ్ చేసుకోవడానికి. ఇది 149 రూపీస్ ఉందన్నమాట. అంటే మెజర్ చేసుకొని రైస్ కుక్ చేసుకుంటాం కదా! అలా కూడా యూజ్ అవుతుంది. ఇంకా స్టీల్ బాక్స్ స్టీల్ పైన లిడ్ మాత్రం ప్లాస్టిక్. ఇంకా ఇక్కడ కొన్ని బ్రాస్ ఐటెమ్స్ ఉన్నాయి. ఈ కాపర్‌వి కొన్ని మాత్రమే ఉన్నాయి గ్లాస్ ఐటెమ్స్. గ్లాసు అలాంటివి ఉన్నాయి. ఇదొచ్చేసి 329 రూపీస్. ఇదొచ్చి స్క్వేర్ షేప్‌లో ఉందనమాట. కళాయిలాగా అంటే మనం ఫ్రై చేసుకునే ఫ్రై పాన్స్ ఉంటాయి కదా! అలాగే అనిపించింది. ఇంకా కొన్ని ప్లేట్స్ ఉన్నాయి. ఇంక వాటర్ బాటిల్స్ అయితే ఎక్కువగా ఉన్నాయి. మరి స్టాక్ ఇంకా సర్దుతారేమో. ఈ ప్లేట్స్ వచ్చేసి 199 ఉన్నాయన్నమాట. రీజనబులే అనిపించింది. 199కి బ్రాస్ ఐటెమ్‌లో ప్లేట్ అంటే చాలా రీజనబుల్ అనిపించింది. ఇదొచ్చేసి చిన్నది. ఇది 399. అయితే పెద్ద ప్లేట్‌కి 199, చిన్న ప్లేట్‌కి 399 అనుకుంటున్నారా? పెద్ద ప్లేటు వెయిట్ తక్కువగా ఉంది. చిన్నది మాత్రం చాలా వెయిట్‌గా ఉంది. ఇదొచ్చేసి 399. ఇది కూడా చాలా వెయిట్‌గా ఉంది. అయితే లోపల సైడ్ స్టీల్ అనమాట. బయటి కోటింగ్ మాత్రం బ్రాస్ కోటింగ్ ఉంది. చూడండి ఇక్కడ వాటర్ బాటిల్స్ కూడా చాలా ఉన్నాయి. ఇంకా చిన్న చిన్న ప్లేట్స్ ఉంటాయి కదా! పిల్లలకి మనం భోజనం పెడతాము. లేదంటే టిఫిన్ ప్లేట్స్ ఉంటాయి కదా! అవి ఉన్నాయి. ఈ వాటర్ బాటిల్ వచ్చేసి కూడా 299. అయితే ఇది కూడా లోపల సైడు స్టీలే అండి. బయటికి మాత్రమే బ్రాస్. లోపల సైడ్ మాత్రం స్టీల్ ఐటమే ఇది కూడా. లాస్ట్ టైం కన్నా ఈసారి అయితే తక్కువ కలెక్షనే ఉంది బ్రాస్ ఐటెంలో. మేబీ ఇంకా సర్దలేదేమో. ఒకవేళ నేను నెక్స్ట్ వీక్ మళ్ళీ వెళ్తే మీకోసం ఖచ్చితంగా బ్రాస్ ఐటెమ్స్ వరకు సెపరేట్‌గా వీడియో చేసి చూపిస్తాను ఇంకొకసారి. వాటి ఎక్కువ క్వాలిటీ ఉంటే మాత్రం. ఇక్కడ చూడండి లంచ్ బాక్సెస్ ప్లాస్టిక్‌లో ఇంకా నార్మల్‌గా స్టీల్‌లో ఇలా చాలా రకాలున్నాయి. ఇదొచ్చేసి గ్లాసు బయటికి ప్లాస్టిక్ షేడ్ కనిపిస్తుంది. అయితే లోపల సైడు స్టీల్ ఉంది. లిడ్ మాత్రం గ్లాస్‌గా ఉంది. డిఫరెంట్‌గా ఉంది. కొత్త ఐటెమ్ అనమాట. అంటే రెగ్యులర్‌గా మనం చూసే వాటిలో పోలిస్తే కొత్త ఐటెమ్. నాకు తెలిసి కొంచెం హాట్ బాక్స్ టైప్ అనుకుంటా. అలాగే అనిపించింది. ఇంకా ఇక్కడ చూడండి చిన్న చిన్న స్టీల్‌వి ఇవున్నాయి. స్టీల్ లంచ్ బాక్సెస్‌లో కూడా 2 బాక్సెస్ సెట్, 3 బాక్సెస్ సెట్ అలా ఉన్నాయి. ఇది 179 రూపీస్ ఉంది. ఇంకా ఇక్కడ చూడండి చాలా రకాల ఐటెమ్స్ అయితే ఉన్నాయి. చాలా రకాల బాక్సులున్నాయి, డిజైన్స్ ఉన్నాయి. అన్నీ కూడా స్టీల్‌లోనే ఉన్నాయి. ఇంకా కొన్ని ఐటెమ్స్ అయితే ప్లాస్టిక్‌లో కూడా ఉన్నాయి. అంటే పిల్లలు కొంచెం ఎక్కువ ఇష్టపడతారు కదా! కానీ పిల్లలకి కొంచెం హెల్త్ ప్రాబ్లమ్ అనుకున్నాను. ఓపెన్ చేస్తే మాత్రం స్టీలే ఉంది లోపల. అయినా కూడా మనం కొంచెం జాగ్రత్తగా ఫుడ్ ప్రిపేర్ చేసిన తర్వాత కొంచెం చల్లారిన తర్వాత ఇలాంటి కంటైనర్స్‌లో పెడితే బెటర్ అని నా ఫీలింగ్. ఇంకా ఇక్కడ గ్లాసెస్ కూడా ఉన్నాయి చూడండి. వాటర్ గ్లాసెస్ ఇందులోనే పెద్ద నుంచి చిన్న సైజ్ వరకు ఉన్నాయి. ఇక్కడ కాపరు ఐటెమ్స్ కూడా ఉన్నాయన్నమాట. వాటర్ గ్లాసెస్‌లోనే కాపర్ కూడా ఉన్నాయి ఇక్కడ. గ్లాసెస్‌లో కూడా డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి. ఇది చూడండి బయటికంతా స్టీల్ ఉంది. లోపల మాత్రం కాపర్ ఉందన్నమాట. అది కూడా డిఫరెంట్‌గా ఉంది. ఇంకా ఇక్కడ చూడండి చిన్న చిన్న కర్రీ బౌల్స్, స్నాక్ బౌల్స్ చాలా ఉన్నాయి.
ఇంకా కొంచెం పెద్ద బౌల్స్, చిన్న బౌల్స్ ఇలా ఉన్నాయి. ఇదొచ్చేసి 39 రూపీస్ ఉంది. అయితే కొంచెం చిన్నవేమో ఎక్స్‌ట్రా కాస్ట్ ఉన్నాయి. పెద్దవేమో తక్కువ కాస్ట్ ఉన్నాయి. ఏంటి ఇలా అనుకున్నప్పుడు వెయిట్‌ని బట్టి కాస్ట్ అయితే ఉంది. అంటే క్వాలిటీని బట్టి కాస్ట్ పెట్టారు. కొంచెం మందంగా ఉన్న వాటికైతే ఎక్కువ ప్రైస్ ఉంది. ఇది 29 రూపీస్ అండి. ఈచ్ వన్ 29 రూపీస్. ఇవి కూడా చాలా మంచి ఫినిషింగ్ అయితే ఉన్నాయి. ఇదొచ్చేసి 74 రూపీస్. దీని కింద కూడా పెద్ద బౌల్స్ ఉన్నాయి. మనకి ఫింగర్ బౌల్స్ ఇస్తారు కదా హోటల్స్‌లో, ఆ బౌల్స్ అనమాట. మంచిగా అనిపించాయి. ఇక్కడ చూడండి 149 రూపీస్‌కి చిన్న చిన్న బాక్సెస్ ఉన్నాయి. చిన్నవంటే మరీ చిన్నవి కాదండి. కొంచెం మీడియం సైజులో ఉన్నాయి. ఇక్కడ చూడండి 299కి బాక్సెస్ ఉన్నాయి. విత్ హ్యాంగర్ తోటి ఉన్నాయన్నమాట. ఇవి సాంబారు, చారు ఇలాంటివి యూజ్ అవుతాయన్నమాట. కర్రీ బాక్సెస్ లాగా యూజ్ అవుతాయి. ఒకరు కర్రీ బాక్సెస్ అడిగారు. నేను అవి కూడా వీడియో చేశాను. అంటే ఈ వీడియోలోనే కనిపిస్తాయి అవి కూడా. కర్రీ బాక్సెస్, లంచ్ బాక్స్‌కి యూజ్ అయ్యేలాగా అని. ఇవి కూడా యూజ్ అవుతాయి. ఇంతకన్నా చిన్నవి కూడా ఉన్నాయి. ఇంకా ఇక్కడ పక్కన కనిపిస్తున్నాయి కదా! అవి కూడా యూజ్ అవుతాయి. చూడండి ఇక్కడ విత్ లిడ్ తోటి టంబ్లర్స్ ఉన్నాయి. ఇక్కడ కనిపిస్తున్న బాక్సెస్ ఉన్నాయి కదా! ఇవి కూడా కొంచెం ఎక్స్‌ట్రా కర్రీ తీసుకెళ్ళడానికి పప్పు, సాంబార్ ఇలాంటి వాటికి టంబ్లర్స్ అయితే సాంబార్ లాంటి వాటికి. ఇక్కడ కనిపించే మీడియం సైజ్‌వి ఇవి చూడండి. ఇవి కూడా కర్రీ బాక్స్ లాగా యూజ్ అవుతాయి. చాలా చిన్న బాక్సెసే అవి, పెద్దగా ఏం లేవు. ఇక్కడ చూడండి 299కి 2 బాక్సెస్, క్యారేజ్ బాక్స్ ఉంటుంది కదా! అవి ఉన్నాయన్నమాట. ఇంకా చాలా కలెక్షన్ అయితే ఉంది. కర్రీ బాక్సెస్ కూడా ఉన్నాయి చిన్న చిన్నవి. అవి కూడా నేను మీకు చూపిస్తాను. ఇక్కడైతే చాలా లిడ్స్ అయితే ప్లాస్టిక్ లాగా కనిపిస్తున్నాయి. కానీ చూడటానికి సైడ్స్ మాత్రమే ప్లాస్టిక్. ఇక్కడ కింద కనిపిస్తున్నాయి చూడండి. చిన్న చిన్న కర్రీ బాక్సెస్ ఉన్నాయి. 69 రూపీస్. చిన్న కర్రీ బాక్సెస్ అండి ఇవి. చాలా కొంచెమే ఉన్నాయి. 69 రూపీస్‌లో ఉన్నాయి. ఇది కొంచెం పెద్దది. కొంచెం ఎక్కువ కర్రీ అలా తీసుకెళ్ళినప్పుడు, లేదంటే పిల్లల లంచ్ బాక్స్‌కి యూజ్ అవుతుంది. ఇదైతే లంచ్ బాక్స్ అనమాట. కొంచెం పెద్ద లంచ్ బాక్సు. అయితే డీమార్ట్‌లో కూడా కర్రీ బాక్సెస్ అయితే ఉన్నాయండి. ఇందులోనే డిఫరెంట్ షేప్స్ అయితే ఉన్నాయి. ఓవెల్ షేప్‌లో, రౌండ్ షేప్‌లో, బాక్స్ షేప్‌లో ఇలా ఉన్నాయి. ఇక్కడికొచ్చేసరికి బ్రాస్ ఐటెమ్స్ ఉన్నాయి చూడండి. అంటే బ్రాస్ ఐటెమ్స్‌లోనే పూజ ఐటెమ్స్ ఉంటాయి కదా! అవన్నమాట. ఇవి 109 రూపీస్ అలా ఉన్నాయి. ఇవి కూడా మీరు రెగ్యులర్‌గా చూసే ఐటెమ్సే. కొత్త ఐటెమ్స్ అయితే ఏం కాదు. కానీ ఎలాగో ఇక్కడి వరకు వచ్చాను కదా! అందుకోసమని చూపిస్తున్నాను. అంటే ఇంకా నేను చూపించకపోతే ఒకవేళ అవి ఉన్నాయా లేవా అన్న డౌట్‌లో కన్నా చూపిస్తే అయిపోతుంది. అవి కూడా ఉన్నాయన్నట్లుగా తెలుస్తుంది కదా! అని చెప్పేసి నేనైతే ఇవి కూడా చూపిస్తున్నాను. ఇవి కుందులుంటాయి కదా! దీపం వెలిగించుకోవడానికి అవి ఉన్నాయి. ఇంకా ఇక్కడ కనిపిస్తుంది కదా! ఇదొచ్చేసి 109 రూపీస్. మా బాబు అడుగుతున్నాడు, ఇంత చిన్న స్టాండ్ ఉంది దీనికి ఇంత కాస్టా అని. అయితే మెటల్‌ని బట్టి ఉంటుంది కదా! స్టీల్ ఐటెమ్స్ కావు కదా! అలా నేను చెప్పాను అనమాట. మెటల్‌ని బట్టి వీటికి కాస్ట్ ఉంటుంది అని చెప్పేసి. ఇదొచ్చేసి 149 రూపీస్. ఇంకా ఇందులోనే కొన్ని కాపర్ ఐటెమ్స్ కూడా ఉన్నాయి. అంటే ప్లేట్స్ ఉంటాయి కదా! పూజా ప్లేట్స్ అవి ఉన్నాయి. ఇదొచ్చి 79 రూపీస్. ఇదొచ్చేసి 119 రూపీస్ అనమాట. ఇది కూడా చాలా బాగుంది. కొంచెం వెడల్పుగా పెద్దగా ఉంది. బ్రాస్ ఐటెంలో కూడా ప్లేట్స్ ఉన్నాయి. ఇదొచ్చి కాపర్ ప్లేట్. కాపర్ ప్లేట్ చూడండి చిన్నగా ఉంది. ఎంత చిన్నగా ఉందో మనం హారతి ఇచ్చుకోవడానికి అలా యూజ్ అవుతుందనమాట. ఇంకా గంటలు, కలసం చెంబులు, అందులోనే కాపర్‌లో, అల్యూమినియంలో అలా చాలా రకాలుగా ఉన్నాయి. ఇది కూడా మనం దీపం పెట్టేదే. ఇది 329 రూపీస్ అలా ఉంది. ఇక్కడ కింద చూడండి చాలా రకాలుగా సెట్ చేసి పెట్టారు డిజైన్ వైస్‌గా. ఇవి చూడండి 649 రూపీస్, 549 రూపీస్ అలా ఉన్నాయన్నమాట. ఈ కలసం చెంబులు చూడండి. కలసం చెంబులు కాపర్‌లో ఉన్నాయి. 329 రూపీస్ ఈచ్ అలా ఉంది. ఈ కాపర్ ఐటెమ్స్ కూడా చాలా బాగున్నాయి. ఇదొచ్చేసి 149 రూపీస్ గంట. ఇందులో 199 రూపీస్‌లో కూడా ఉన్నాయి. ఇదొచ్చేసి హారతి ఇచ్చే చిన్న ప్లేట్ ఉంటుంది కదా! అదనమాట హారతి ఇవ్వడానికి. సైడ్స్‌కి ప్లాస్టిక్ ఫ్లవర్స్‌తో పూజ గది డెకరేషన్ చేసుకుంటాం కదా! అవి కూడా ఉన్నాయన్నమాట. అయితే ఇంకా కింద కొన్ని స్టీల్ ఐటెమ్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ చూడండి ఇంకా సైడ్‌కి వచ్చేసామన్నమాట. స్టీల్ కంటైనర్స్ ఉన్నాయి. స్టీల్ కంటైనర్స్, స్టీల్ ఐటెమ్స్, స్టీల్ హాట్ బాక్స్‌లు, ఇంకా వెజిటబుల్ చాపర్స్ అలా ఉన్నాయి. అల్యూమినియం ఐటెము, ఇంకా స్టీల్ కడాయిలు, అల్యూమినియం కడాయిలు, ట్రిప్లే కడాయిలు ఇలా చాలా ఉన్నాయి. అయితే ఒకరు ట్రిప్లే కలెక్షన్ మాత్రమే సెపరేట్‌గా వీడియో చేయమని అన్నారు. అయితే సెపరేట్‌గా వీడియో చేసే అన్ని ఐటెమ్స్ అయితే లేవండి. ఇది ట్రిప్లే కాదు,
అల్యూమినియమే. ట్రిపుల్ ఈ ఐటెమ్స్ ఎక్కువైతే లేవన్నమాట. మొత్తం కలిపితే కూడా ఒక 4, 5 గిన్నెలున్నాయి. ఆ 4, 5 గిన్నెల కోసం సెపరేట్ వీడియో ఎందుకని చెప్పేసి నేను సెపరేట్‌గా చేయలేదు. కానీ నేను మీకు అవి కూడా చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఇవన్నీ స్టీల్ ఐటెమ్స్ అన్నమాట. ఇంకా ఇక్కడ కొంచెం పెద్ద కంటైనర్స్ అలా ఉన్నాయి. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా! ఇందులో కొన్ని మాత్రమే ట్రిపుల్ ఏ ఐటెమ్స్ అయితే ఉన్నాయన్నమాట. మిగతావన్నీ కూడా స్టీల్ ఐటెమ్సే అన్నమాట. ఇవన్నీ కూడా స్టీల్ ఐటెమ్సే. పైన కనిపించేది మాత్రమే ఒక్కటే ట్రిపుల్ ఏ ఐటెమ్స్. హ్యాండిల్స్ లేకుండా కడాయిలా ఉంది కదా! అదొక్కటే అనమాట ట్రిపుల్ ఏ ఐటెము. ఇది నార్మల్ అల్యూమినియమే అండి. చూడటానికి ట్రిపుల్ ఏ అనుకున్నాను కానీ ఇది నార్మల్ అల్యూమినియమే. వెయిట్‌తోనే మనకు అర్థమవుతుంది ఏవి ట్రిపుల్ ఏ, ఏవి నార్మల్ అనేసి. ఇది కూడా నార్మలే అండి. ఇది రూ. 279 ఉంది. మనం మిల్క్ ప్యాన్ ఉంటుంది కదా! అలా దాంట్లోనే అల్యూమినియం ఐటెమ్ అనమాట. ఇక్కడ పైన కనిపించే కొన్ని మాత్రమే ట్రిపుల్ ఏ ఐటెమ్స్. ఇదొచ్చేసి నార్మల్‌దే. ఇంకా ఇక్కడ కూడా స్టీల్ ఐటెమ్సే ఉన్నాయి. మొత్తం కూడా 2, 3 ఐటెమ్స్ మాత్రమే ట్రిపుల్ ఏ ఐటెమ్స్ ఉన్నాయండి. అందుకోసమనే నేను సెపరేట్ వీడియో చేయడం అయితే కుదరలేదు. సెపరేట్ వీడియో చేయడానికి మొత్తం కలిపి కూడా 30 సెకండ్స్ కూడా రాదు. అందుకోసం ఇందులోనే చూపిస్తున్నాను. ఇదొచ్చేసి 4 పీస్ సెట్స్ అండి. 5 పీస్ సెట్స్. 5 పీస్ బౌల్ సెట్స్ ఉంటుంది కదా! అది రూ. 499. ఇంకా ఇక్కడ కూడా 5 పీస్ సెట్స్ ఉన్నాయి. డిఫరెంట్ షేప్స్‌లలో ఉన్నాయన్నమాట. ఇక్కడ చూడండి, ఇది కూడా 5 పీస్ సెట్టే. ఇంకా ఇక్కడ మనం టీ, కాఫీ తాగడానికి ఉంటుంది కదా! కప్స్ లాగా స్టీల్‌వి. ఇక్కడ చూడండి, చాలా రకాల ఐటెమ్స్ అయితే ఉన్నాయి. ఇది ఉంది, ఇది లేదు అన్నట్లుగా కాకుండా చాలా ఉన్నాయి. ఇంకా వాటర్ బాటిల్స్ వచ్చేసి రూ. 249 ఉన్నాయి. ఇందులోనే చాలా డిజైన్స్ ఉన్నాయి. క్యాప్స్ డిజైన్స్ కానీ, నార్మల్ డిజైన్స్ కానీ చాలా రకాలున్నాయి. ఇంకా చిన్న వాటర్ బాటిల్స్ ఉన్నాయి. పెద్దవి కూడా ఉన్నాయి. ఇది రూ. 179. అంటే లీటర్ కన్నా తక్కువవి ఉన్నాయి. లీటర్ కన్నా ఎక్కువవి 2 లీటర్స్ వరకు కూడా ఉన్నాయి. మీకైతే ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏమేం వీడియోస్ కావాలి, ఏమేం ఐటెమ్స్ కావాలి అనేది కూడా మీరు కామెంట్ చేస్తే నేను తప్పకుండా వెళ్ళి వీడియో తీసి మీకోసం పోస్ట్ చేస్తాను. ఇక్కడ చూడండి, ఇదొచ్చేసి మనం లెమన్ స్క్వీజ్ చేసుకుంటాం కదా! అదనమాట. అది స్టీల్‌లో ఉంది. రూ. 99. చాలా బావుందండి. ఇది క్వాలిటీ కూడా చాలా బావుంది. ప్లాస్టిక్ అయితే కొంచెం తొందరగా విరిగిపోతుంది కానీ స్టీల్ అయితే ఆ ఛాన్స్ ఉండదు. చాలా బావుంది. ఇది మనం కట్లెట్ దగ్గర చూస్తుంటాం కదా! మనం కూడా పప్పు మ్యాష్ చేసుకోవడానికి కానీ, లేదంటే ఎగ్ బుర్జీ చేసినప్పుడు, టమాటోస్ వేసినప్పుడు కొంచెం కుక్ కాగానే మ్యాష్ చేసుకోవడానికి బావుంటుంది. ఇదొచ్చేసి 199. స్పూన్స్ పెద్దవి, చిన్నవి, ఇంకా ఫోర్క్ సెట్ ఉంటుంది కదా! అవన్నమాట. అన్నీ కూడా హాఫ్ డజన్ ఉన్నాయి. మొత్తం కలిపి 18 పీసెస్ అయితే ఉన్నాయి. ఇదొచ్చేసి 99కి స్టీల్ లంచ్ బాక్సెస్ అని దీని మీద పెట్టారు. కానీ అది కాదు. ఇది 299కి ప్లేట్స్ ఉన్నాయి. ప్లేట్స్ విత్ బౌల్స్ కూడా ఉన్నాయన్నమాట. కొన్నిట్లో అయితే ప్లేటు, బౌల్ సెట్స్ కూడా ఉన్నాయి. 299కి 2 ప్లేట్స్, 2 బౌల్స్ అనమాట. ఇంకా కొన్నిట్లో అయితే ప్లేటు, బౌలు, గ్లాసు ఈ 3 కలిపి ఒక సెట్‌గా పెట్టారు. అవి కూడా ఉన్నాయి. ఇక్కడ చూడండి, అన్ని ట్రేలలో ఈజీగా దొరికేలాగా కొన్ని ఐటెమ్స్ అయితే పెట్టారు. ఇంకా సిలిండర్ స్టాండ్స్ ఉంటాయి కదా! అవి, దాంతో పాటుగా మనం కుకింగ్ వెజిల్స్ పెట్టుకోవడానికంటే డైనింగ్ టేబుల్ మీద వేడి వేడివి పెట్టలేం కదా! అలాంటప్పుడు పెట్టుకునే ట్రేస్ కూడా ఉన్నాయి. ఇంకా ఇక్కడ చూడండి, లైటర్స్ ఉన్నాయన్నమాట. ఇదొచ్చేసి రూ. 59 ఉంది. 99 రూపీస్‌లో కూడా ఉంది. ఇవి విత్ నైఫ్‌తో ఏమో 99 ఉన్నాయి. నైఫ్ లేకుండా ఓన్లీ లైటర్ అయితేనేమో రూ. 59 ఉన్నాయి. ఇది వచ్చి రూ. 69 లంచ్ బాక్స్. ఇది కూడా చిన్నగా ఉంది. పిల్లలు ఎల్‌కేజీ, నర్సరీ పిల్లలకైతే యూజ్ అవుతుందనమాట ఆ లంచ్ బాక్స్ కూడా. ఓవరాల్‌గా కూడా మళ్ళీ ఒకసారి చూస్తారని చూపిస్తున్నాను. పిజ్జా కట్టర్ అనమాట. రూ. 39కి ఉంది ఇది. ఇంకా సీజర్స్ ఉన్నాయి. వాటితో పాటు స్ట్రైనర్స్ ఉంటాయి కదా! అవి ఉన్నాయి. చాక్లెట్ మౌల్డ్స్ ఉన్నాయి. ఇవి కూడా మనం కుక్ చేసుకున్న తర్వాత వెజిల్స్ హీట్‌గా ఉన్నప్పుడు పెట్టుకోవడానికి యూజ్ అవుతాయన్నమాట. చాలా బాగా యూజ్ అవుతాయి. ఇవి వచ్చేసి ఈచ్ రూ. 99 ఉన్నాయి. ఇంకా వుడెన్ స్పూన్సు, వుడెన్ పెద్ద పెద్ద గరిటెలు రకరకాలున్నాయి. ఇది సెట్ వచ్చేసి రూ. 69 ఉంది. 3 పీస్ సెట్స్ ఉన్నాయి. రీజనబుల్లే అనిపించింది. 3 పీస్ సెట్స్‌కి రూ. 69 అంటే తక్కువ ప్రైజే అనిపించింది. ఇంకా చాలా రకాల స్పూన్సు, నైఫ్సు, ఇంకా నెయిల్ కటర్సు, ఇలాంటి కట్లరీ ఐటెమ్స్ ఉంటాయి కదా! ఇవన్నీ కూడా ఇక్కడున్నాయన్నమాట. పెద్ద పెద్ద గరిటెలు, చిన్న చిన్న గరిటెలు, చారు, రసం, అన్నం గరిటెలు, ఇలాంటివి చాలా రకాల ఐటెమ్స్ అయితే ఉన్నాయి.
ప్రతిసారి డీమార్ట్‌కొచ్చినప్పుడైతే మనం ఎంతో అంత సేవ్ అయితే చేస్తాము ఖచ్చితంగా. అయితే మనకి ఇలా కనిపించేసరికి కావాల్సిన వాటికన్నా కూడా ఎక్కువ ఎక్కువ ఐటెమ్స్ తీసుకుంటాం కదా! అలా కాకుండా మనకేం కావాలో అవే తీసుకుంటే చాలా రీజనబుల్‌గా వస్తాయి. ఇదొచ్చేసి స్పూన్ స్టాండ్ అండి. ఇదైతే అస్సలు వేస్ట్ అని చెప్తాను. ఎందుకంటే క్వాలిటీ వైస్‌గా చాలా బెస్ట్ క్వాలిటీ. కాకపోతే స్పూన్స్ అన్నీ కూడా రింగ్స్ ఉంటాయి కదా! రింగ్స్‌లో నుంచయితే బయటకొచ్చేస్తాయి. అబ్బా! మా ఇంట్లో అయితే చాలా చిరాకుగా అనిపిస్తుంది. ఇప్పటి వరకు అయితే నేను దాన్ని ఎన్ని సార్లు రోజులో ఒక్కసారైనా దాన్ని మళ్ళీ అన్నీ కింద పోసి మళ్ళీ స్పూన్స్ అందులో సెట్ చేయాలి. ఒకవేళ మనం ర్యాండమ్‌గా క్లీన్ చేసి, కడిగేసి అందులో వేస్తే మాత్రం అవి ఖచ్చితంగా సందుల్లోంచి ఆ రింగ్స్‌లోంచి బయటకైతే వచ్చేస్తాయి. ఇక్కడ చూడండి ఎల్ఈడీ లైట్సు, నార్మల్ లైట్సు, ఛార్జింగ్ లైట్సు, ఫ్యాన్స్ చాలా ఉన్నాయి. ఇవన్నీ వచ్చేసి గ్లాస్ ఐటెమ్స్‌లలో బౌల్స్ అండి. ఇది 49 రూపీస్‌లో బౌల్ ఉంది. ఇంకా ఇక్కడ సెరామిక్ బౌల్సు, కప్స్ అలా ఉన్నాయన్నమాట. ఇంకా ప్లేట్స్ కూడా ఉన్నాయి. డిఫరెంట్‌గా చాలా ప్లేట్స్ ఉన్నాయి. ఇదొచ్చేసి బై 1 గెట్ 1 ఫ్రీ అంట. దాని మీద ఉన్న ఎంఆర్‌పీ ప్రైస్‌కి ఒకటే కావాలి అనుకుంటే మాత్రం ఆ ప్రైస్‌కి హాఫ్ రేట్‌కే వస్తుంది. ఇది 120 రూపీస్ ఉంది అంటే 60 రూపీస్‌కి వచ్చేస్తుంది. ఈ బౌల్ వచ్చేసి 59 రూపీస్. పెద్ద బౌల్ అండి. మనం సాలాడ్ అలా తినడానికి యూజ్ చేసుకోవడానికి చాలా బావుంటుంది. ఇంకా ఇక్కడ స్ప్రింక్లర్స్ కూడా సెపరేట్‌గా పెట్టారు. 49 రూపీస్, 89 రూపీస్ అని ఒక్కొక్క సైజుని బట్టి ఒక్కొక్కటి పెట్టారు. ఈ వీడియోలో అయితే నేను ప్లాస్టిక్ బాటిల్స్ అయితే వీడియో చేయలేదు. ఒకవేళ మీకు అవి కూడా కావాలి అనుకుంటే అంటే ఏమేమి డిజైన్స్ వచ్చాయి ప్లాస్టిక్ బాటిల్స్ డిఫరెంట్ డిజైన్స్ ఏమైనా వచ్చాయా అనేది మీకు తెలుసుకోవాలని ఉంటే ఒకవేళ మీకు కావాలి అనిపిస్తే మాత్రం మీరు కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా నెక్స్ట్ వీక్ మళ్ళీ వెళ్తాను. మీకోసం ఖచ్చితంగా ఆ వీడియో చేస్తాను. ఇంకా ఏదైనా వీడియో కావాలి అంటే స్పెషల్‌గా ఏవైనా ఐటెమ్స్ గురించి కావాలి అంటే వాటి గురించి కూడా కామెంట్ చేయండి. తప్పకుండా మీకు వీడియో చేసి పెడతాను. ఒకరోజు స్కార్ఫ్ గురించి వీడియో చేయమన్నారు. అయితే డీమార్ట్‌లో స్కార్ఫ్స్ అయితే లేవండి. అందుకోసమని నేను వీడియో చేయడం కుదరలేదు. బ్యాగ్స్ మాత్రమే ఉన్నాయి. బ్యాగ్స్ వీడియో చేశాను. అది నెక్స్ట్ పోస్ట్ చేస్తాను బ్యాగ్ వీడియో కూడా. లాస్ట్ టైం వెళ్ళినప్పుడు హ్యాండ్ బ్యాగ్స్ ఎక్కువగా లేవు. అందుకోసమని సెపరేట్ వీడియో చేయకుండా ఉన్న దాంట్లోనే అంటే వీడియోలోనే కొంచెం ఎండింగ్‌లో చూపించాను ఉన్న ఐటెమ్స్ వరకు. అయితే ఈసారి ఎక్కువ ఐటెమ్స్ ఉన్నాయి. చాలా మంచిగా అనిపించాయి. అందుకే అవన్నీ కూడా నేను వీడియో చేశాను. అవి కూడా నెక్స్ట్ పోస్ట్ చేస్తాను ఒక 2, 3 డేస్‌లో. ఇంకా రాఖీ కలెక్షన్ అని పెట్టారండి. కొన్ని రాఖీస్ అయితే ఉన్నాయి. కొన్ని ఐటెమ్స్ అయితే ఉన్నాయి. 15 రూపీస్, 10 రూపీస్, 25 రూపీస్ ఆ రేంజ్‌లోనే ఉన్నాయి రాఖీస్. ఇవి కూడా ఇంకా కొన్ని కలెక్షన్స్ నెక్స్ట్ వీక్‌లో తెస్తుండొచ్చు నాకు తెలిసి. ఎందుకంటే ఎక్కువ మొత్తంలో పెడతారు. ప్రస్తుతానికైతే ఇవే ఉన్నాయి. నాకు తెలిసి నెక్స్ట్ వీక్ వరకు ఇంకా ఎక్కువ ఐటెమ్స్ అయితే తీసుకొస్తూ ఉండొచ్చు. ఇదొచ్చేసి 30 రూపీస్. అంటే బయట కన్నా ఇక్కడ తీసుకుంటే చాలా బెటర్. ఈ 60 రూపీస్ బాక్స్‌లో అయితే 6 రాఖీస్ ఉన్నాయి. 10 రూపీసే అన్నట్లు అది కూడా. ఇవి కూడా 20 రూపీస్ రాఖీస్. ఇవి బయట మనకి 50 రూపీస్, 60 రూపీస్ ఆ రేంజ్‌లో అమ్ముతారు రాఖీ దగ్గరకొచ్చిన టైంలో. ఇంకా ఇంకొక నెక్స్ట్ వీక్‌లో అయితే ఇంకో 1 వీక్‌లో అలా చాలా ఆఫర్స్ అయితే పెడుతుండొచ్చు. చాలా రకాల డిజైన్స్ పెడుతుండొచ్చు. నేను రాఖీల కోసమైనా మళ్ళీ వస్తాను. వచ్చి వీడియో అయితే చేస్తాను. ఈలోపు మీకేమైనా కావాలి అనుకుంటే స్పెషల్‌గా ఏదైనా వీడియో కావాలి అనుకుంటే దాని గురించి నాకు చెప్తే నేను వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఈ రాఖీ వీడియోస్‌తో పాటు మిగతా మీరు చెప్పిన వీడియో కూడా నేను ఖచ్చితంగా షూట్ చేసుకొని వస్తాను. చూడండి ఇవి ఎంత బాగున్నాయో రాఖీస్ అయితే మంచి మంచి కలెక్షన్ అనే చెప్పుకోవచ్చు. అంటే సింపుల్ డిజైన్ ఇష్టపడే వాళ్ళకైతే ఇవైతే చాలా బాగా నచ్చుతాయి. కొంచెం హెవీగా కావాలనుకున్న వాళ్ళకి ఇంకా కొంచెం హెవీగా నచ్చుతాయి. అయితే అవి కూడా నాకు తెలిసి వస్తుండొచ్చు. ఇది చూడండి 60 రూపీస్కి 6 రాఖీస్ ఉన్నాయి. ఇదైతే బాక్సెస్లో ఉన్నాయి. చాలా రీజనబుల్ అనిపించింది. అయితే నేనైతే ఇప్పటికైతే రాఖీలు ఏం తీసుకోలేదు. కానీ నెక్స్ట్ వీక్ వెళ్ళినప్పుడు మాత్రం నాకు మంచి మంచి కలెక్షన్స్ కనిపిస్తే ఖచ్చితంగా తీసుకుంటాను. అవి తీసుకోవడం కోసమైనా వెళ్తాను. చాలా రకాల డిజైన్స్ ఉన్నాయి చూడండి. కొన్ని ఫ్లవర్ డిజైన్స్, కొన్ని ఓం డిజైన్స్, ఇంకా రుద్రాక్షలు ఉంటాయి కదా ఆ రాఖీలు అలా చాలా ఉన్నాయన్నమాట. రుద్రాక్ష ఒరిజినల్ అయితే కాదు, కానీ చూడటానికైతే రుద్రాక్ష లాగానే ఉన్నాయన్నమాట. చూడండి ఇది వచ్చేసి 15 రూపీస్లో ఉంది. ఇంకా ఇక్కడ 60 రూపీస్వి కనిపిస్తున్నాయి కదా 6, అవి కూడా రుద్రాక్షలాగా కనిపిస్తున్నాయి. కొన్ని డిజైన్స్ అయితే నేను మీకు చూపిస్తున్నాను. మ్యాక్సిమం
ఉన్న డిజైన్సే ఉన్నాయి. ఈసారి ఎక్కువ పెడతారనే నమ్మకం అయితే ఉంది. ఎందుకంటే స్టోర్‌లో ఏదైనా ఫెస్టివల్ వచ్చినప్పుడు ఎక్కువ మొత్తంలో పెడతారు. నెక్స్ట్ వీక్ వెళ్ళినప్పుడు ఖచ్చితంగా నేను రాఖీ స్పెషల్‌గా సెపరేట్ వీడియో చేసి పెడతాను. మీరు కూడా దగ్గరలో ఉంటే విజిట్ చేయండి. నేను నెక్స్ట్ వీక్ అయితే ఇంకా ఎక్కువ ఆఫర్స్‌తో ఏమైనా ఉంటే అవి కూడా నేను మీకు చూపిస్తాను. మీ అందరి కోసం మీరు అడిగిన వీడియోస్ అన్నీ నేను పోస్ట్ చేస్తున్నాను కదా! ఇంత కష్టపడి నేను వీడియో చేసినందుకు మీరొక చిన్న లైక్ ఇస్తే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. మోటివేషన్‌గా అనిపిస్తుంది. నెక్స్ట్ టైమ్ ఇంకా ఎక్కువ వీడియోస్ చేయడానికి నాకొక హోప్ లాగా అనిపిస్తుంది. అంటే ఎంకరేజ్‌మెంట్ లాగా, ఒక బూస్టింగ్ లాగా అనిపిస్తుంది. కాబట్టి ఈ వీడియో అయితే మీకు యూజ్‌ఫుల్ అని ఖచ్చితంగా యూజ్‌ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. యూజ్‌ఫుల్ అనిపిస్తే మాత్రం ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. దాంతోపాటు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఏ వీడియోస్ కావాలి అనేది అంటే ఏ ఐటెం గురించి వీడియోస్ కావాలి సెపరేట్‌గా అనేది కూడా మీరు కామెంట్ చేయండి. డీమార్ట్ అనే కాదు, వేరే వీడియోస్ అయినా కూడా నేను చేస్తాను. తప్పకుండా మీరు కామెంట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.